ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ధి పొందేలా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు పెద్ద ఎత్తున జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చాయి. గతేడాది రష్యాలో జరిగిన ఇనోప్రోమ్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్య సంబంధాలు నెరపేందుకున్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా చెల్యాబిన్స్క్ ప్రభుత్వ ప్రతినిధులను కోరారు. వాటి ఆహ్వానం మేరకు చెల్యాబిన్స్క్ ప్రాంతం గవర్నర్ బోరిస్ డుబ్రోవిస్కీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సీఈఓలతో కూడిన బృందం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసింది. ఏపీలో తమ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ముఖ్యంగా వరి, మామిడి, మసాలా దినుసులు, సిరామిక్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు చెల్యాబిన్స్క్ ఆసక్తి కనబర్చింది. చెల్యాబిన్స్క్ నుంచి బీన్స్, పాస్తా వంటి ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండంకెల వృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దూసుకుపోతుంది రష్యా బృందానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. రష్యాతో ఎన్నో దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన తరుణమంటూ చెల్యాబిన్స్క్ ప్రాంత సీఈఓలకు సూచించారు. సమావేశం చివరిలో బృందం సభ్యులను ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు. అరకు కాఫీపై బోరిస్ డుబ్రోవిస్కీ ఆసక్తి కనబర్చారు. 2 రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన రష్యా బృందం మొదటగా శుక్రవారం విశాఖలో పర్యటించింది. ఇవాళ ముఖ్యమంత్రితో సమావేశమై అనంతరం రాజధాని అమరావతిని సందర్శించింది.